చిరుధాన్యాల సేమియా లడ్డు. చిరుధాన్యాలకు మన అమృతం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. మరి అటువంటి చిరుధాన్యాలతో మనం సేమియాను జోడించి ఒక చక్కటి లడ్డు తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల సేమియా 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, పటికి బెల్లం పొడి 4 టేబుల్ స్పూన్లు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. ఇది మన ఇంట్లో పిల్లలకు సాయంత్రం పూట ఒక స్నాక్ లాగా, ఏదైనా ఒక స్వీట్ లాగా పెట్టడానికి చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఇష్టంగా తింటారు, అలాగే ఆరోగ్యకరం కూడా. పెద్దవాళ్ళు కూడా పెట్టచ్చు. అంటే పిల్లలు అంటే ఏంటంటే లడ్డూలు అనగానే ముందుగా మన పిల్లలే గుర్తొస్తారు కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడాను అనమాట. చిరుధాన్యాలంటే మనకు అందరికీ తెలుసు, సజ్జలు, రాగులు ఇవన్నీ కూడా మన చిరుధాన్యాల కిందకే వస్తాయి. మరి ఈ రోజు నేను చిరుధాన్యాల సేమియా తీసుకున్నా. చిరుధాన్యాల్లో బేసిక్గా ఏంటి అంటే వేరే వాటితో పోల్చుకుంటే ప్రోటీన్స్ కానివ్వండి, మినరల్స్, ఫైబరు, మెగ్నీషియం, మ్యాంగనీసు, కాపరు ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. ఎప్పుడు కూడా మన డైట్లో వారానికి అట్లీస్ట్ 3 సార్లు అయినా కూడా మన చిరుధాన్యాలు, మిల్లెట్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే మిల్లెట్స్ని 100% ఉపయోగించాలి. పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వకూడదు, ఇదే ఇవ్వాలి ఏం లేదు. ఆరోగ్యం ఎక్కడుంటే అది వాళ్ళకి ఇవ్వాలి. మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో ఇందులో చాలా మంచి, అంటే మన ఆరోగ్యానికి ఇన్ ద ఫ్యూచర్ ఒక 20 years వరకు మనం ఆరోగ్యంగా ఉండడానికి, పుష్టిగా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా మనకు బేస్మెంట్ వేస్తున్నట్టు లెక్క అనమాట. అలా చిరుధాన్యాలతో పాటు మనం చక్కగా ఈరోజు డ్రై ఫ్రూట్స్, పుట్నాలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత ఊబకాయం, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి. అలాగే మనకు షుగర్ ఉన్న వాళ్లకు హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, తర్వాత ఓవరాల్గా జీర్ణక్రియని పెంపొందించుకోవడానికి అన్నిటికీ కూడా మనకు చిరుధాన్యాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఈరోజు చిరుధాన్యాల సేమియా కూడా ఇవన్నీ మనకి ఆ సూత్రాలన్నీ కూడా దీనికి కూడా అప్లై అవుతాయి. అలాగే మన లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. జస్ట్ చిరుధాన్యాల సేమియా మాత్రమే తెచ్చుకోవాలి. అంటే మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ మిల్క్ మేడ్ ఉండకపోవచ్చు. మిల్క్ మేడ్ ఒకటి తెచ్చుకోవాలి. పుట్నాల పప్పు, యాలకుల పొడి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేదే. మీరు సాధారణంగా ఎప్పుడైనా పాయసం చేసినా, ఉప్మా చేసినా చిరుధాన్యాల సేమియాతో చేయడం మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. ఒకసారి మీరు మామూలుగా మామూలుగా జనరల్గా మనం వాడేటువంటి సేమియాతో చేసుకోవచ్చు. ఇంకొకసారి మాత్రము 100% మిల్లెట్ సేమియా వాడండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి. మన మనసు, మన బాడీ ఏంటి అంటే వీటన్నిటికీ అలవాటు పడితే మనకే మంచిది. కాబట్టి ఈసారి తెచ్చుకోండి. ఇలా లడ్డూలు తయారు చేసుకోండి, ఉప్మాలు తయారు చేసుకోండి. సేమియా పాయసం కావాలంటే సేమియా పాయసం చక్కగా బెల్లం కాంబినేషన్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల ఆప్షన్స్ మన లైఫ్ని మార్చుకోవాలంటే. ఓకే, సో ముందుగా కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇదిగోండి బాదాము, అలాగే జీడిపప్పు, పిస్తా ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఓకే, ఇది ఒక్కసారి మనకు వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇది చాలా సింపుల్ అండి, వెరీ సింపుల్. మీరు అనుకుంటే కనుక ఒక 15 నిమిషాల్లో మీకు ఈజీగా ఒక 10 లడ్డూస్ మీరు తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం పటికి బెల్లం పొడి వాడుతున్నామండి. పటికి బెల్లం అంటే ఆ చిన్న మిశ్రీ కాదు, పెద్ద ఉండలాగా ఉంటుంది కదా, మనకు పెద్ద కండలాగా. సో దాన్ని లైట్గా దాన్ని కచ్చా పచ్చాగా చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోండి. డైరెక్ట్గా మిక్సీ పడితే బ్లేడ్స్ విరిగిపోతాయి. అలా కాకుండా దాన్ని బ్రేక్ చేసుకొని చక్కగా ఒక పొడిలాగా తయారు చేసుకోండి. అది మీరు సాధారణంగా చిన్నప్పుడు పిల్లలకు రాగి జావలాగా ఇచ్చినా కూడా అందులో కూడా కాస్త వేసుకోవచ్చు. షుగర్ కన్నా ఇది చాలా బెటర్ అదనమాట. అండ్ వేసవి కాలంలో మంచి చలువ కూడా చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఇవ్వచ్చు. మనకు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇలాగే సిమ్లో పెట్టుకుని, ఇదిగోండి కాస్త నెయ్యి కూడా ఉంది కాబట్టి చిరుధాన్యాల సేమియా రంగు కూడా కొంచెం ఇలా మనకి బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. సో దాన్ని కూడా లైట్గా వేయించేసుకుందాం. సేమియా ఏంటండి ఎంత వేసినా కూడా మనకు కొంచెమే అయిపోతుంది కాబట్టి ఒక కప్పు నిండా వేసేసాను.
చక్కగా ఇది మనకు చాలా ఫాస్ట్గా వేగిపోతుంది, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. సో ఉప్మా ప్రాసెస్ కూడా సేమ్ అండి, ఇలాగే వేయించేసుకొని చక్కగా మనకు కావాల్సిన వెజిటబుల్స్, బఠానీలు, క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఉప్మాలాగా కూడా సిమిలర్గా చేసేసుకోవచ్చు. ఇలా మనకు చక్కగా ఇలా కొంచెం మనకు వైటిష్గా అవుతుంది చూసారా, అలా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిలా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బాండిలో ఆ నెయ్యి సరిపోతుందండి, దాంట్లోనే మనం కొంచెం పుట్నాల పప్పు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, సో జస్ట్ లైట్గా అనమాట. పుట్నాల పప్పు మీరు మామూలుగా పచ్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఒక్కసారి నెయ్యి రెడీగా ఉంది కదా, ఒకసారి అలా వేయించేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, సో దీన్ని కూడా ఈ పుట్నాల పప్పును కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఎక్కువ టైం తీసుకోవచ్చు చూసారా, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్నాల పప్పు, ఈ చిరుధాన్యాల సేమియా మిశ్రమం ఉంది కదా, దీన్ని చక్కగా ఒక పొడిలాగా సిద్ధం చేసుకుందాం. పొడి తయారు చేసుకొచ్చిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తున్నాను, లడ్డూలు ఎలా తయారు చేయబోతున్నాను ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం పొడిగా తయారు చేసేసాము. ఓకే, సాధ్యమైనంత వరకు మనము చాలా ఫైన్ పొడి చేసుకుంటే బెటర్. ఫైన్గానే వస్తుంది కూడా, ఎందుకంటే మనకు అక్కడ పుట్నాల పొడి, పుట్నాల పప్పు, అలాగే చిరుధాన్యాల సేమియా ఇవన్నీ కూడా మనకు ఈజీగా పొడైపోయేటువంటి పదార్థాలే కాబట్టి మనకు టెన్షన్ ఏమీ లేదు. సో ఇప్పుడు మనము ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నాము అంటే మంచి టేస్ట్ కోసం, మంచి ఫ్లేవర్ కోసం కాస్త మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో కన్సిస్టెన్సీ కూడా వస్తుంది కదా అందుకు. సో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాం. కావాల్సింటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, చూద్దాం. ఇది ఒకసారి ఆ తర్వాత ఇందులో పటికి బెల్లం పొడి. సో ఇంతకుముందే చెప్పాను కదా మనం పటికి బెల్లం పొడి వాడుతున్నామని. సో కండెన్స్డ్ మిల్క్ వేసామంటే మిల్క్ మేడ్ వేసాం కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకొని పటికి బెల్లం పొడి వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో మళ్ళీ మిక్స్ చేస్తాను. సో ప్రస్తుతానికి స్పూన్తో కలుపుతున్నాను. ఆ తర్వాత కాస్త యాలక్కుల పొడి. సో మంచి ఫ్లేవర్ రావాలంటే 100% అది వేయాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు కావాల్సింటే కాస్త మిల్క్ మేడ్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. అంటే మనకు ఉండ సరిగ్గా రావట్లేదు అలా అంటే కూడా మీరు నీట్గా మన మిల్క్ మేడ్ సహాయం మనం తీసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇలా నేను కలుపుతూ ఉంటానండి ప్రాపర్గా. మనం చక్కగా కావాల్సినవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాము. సో నెయ్యి సహాయంతో మనము ఆల్మోస్ట్ దీన్ని మనము లడ్డూలు చుట్టుకోవడానికి అణువుగా చేసుకోవాలన్నమాట. అంటే సాధ్యమైనంత వరకు నెయ్యే వేసుకుంటూ ఉండాలి. మన పాలు ఏమీ వేయలేదు, సో కేవలం నెయ్యి మాత్రం వేసుకోవాలి. సో చేతికి ఫైనల్గా కాస్త నెయ్యి రాసుకొని మనం చక్కగా ఉండలాగా తయారు చేసుకోవచ్చు. సో దీన్ని బాగా గట్టిగా ఈ విధంగా ఉండలాగా తయారు చేసుకుందాం. సో చాలా టేస్టీగా కమ్మగా చిరుధాన్యాల సేమియా లడ్డు ఇలా రెడీ చేసుకోవాలండి. సో మీరు కూడా 100% ఈసారి ట్రై చేసుకోండి. చిరుధాన్యాల సేమియా తెచ్చుకోండి ఫస్ట్, ఆ తర్వాత లడ్డూలాగా తయారు చేసుకోవచ్చు. ఇలా రుచికరమైన, సాత్వికమైన, ఆరోగ్యకరమైన చిరుధాన్యాల సేమియా లడ్డు రెడీ అండి.
మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనకు చూసేయండి. చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల సేమియా 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, పటికి బెల్లం పొడి 4 టేబుల్ స్పూన్లు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. చిరుధాన్యాల సేమియా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదాం, జీడిపప్పు, పిస్తా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో చిరుధాన్యాల సేమియా వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పుట్నాల పప్పును కూడా వేసి వేయించి అదే బౌల్లోకి తీసుకొని చల్లారాక మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు అందులో మిల్క్ మేడ్, పటికి బెల్లం పొడి, యాలక్కుల పొడి, వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి కలిపి లడ్డూలాగా చుట్టుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిరుధాన్యాల సేమియా లడ్డు రెడీ.